ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ విధంగా మరొకసారి మీ ముందుకు ఇలాగ దేవునికి వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుడిని కనపరుస్తున్నాను. ఎందుకనగా మనం ఏమై ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా దానికి మూలాధారం దేవుడు మాత్రమే. కనుక ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో కనపరుస్తున్నాను. ఎందుకనగా ఈ ఘనమైన వాక్యమును ఏమాత్రము అర్హత లేని నన్ను ప్రేమించి వాక్యంతో పోల్చుకున్నప్పుడు మా జీవితంలో లేక మన జీవితంలో ఏమాత్రము కూడా సరితూగనవి కాదు. అయినప్పటికీ ఆయన తన ఉచితమైన కృప చొప్పున ఈ విధముగా వాక్యం పంచుకునే భాగ్యాన్ని బట్టి నేను దేవుడిని కనపరుస్తున్నాను. మంచిది. సమయము దృష్టిలో ఉంచుకొని మనము త్వరితంగా వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. ఈ దినములను బట్టి ఈ దినములలో మనం అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ దినాలలో మనము పరిశీలన చేసినప్పుడు, గమనించినప్పుడు ఎక్కువగా మనము మనుషుల కోసము మనము ప్రయాసపడుతూ ఉంటాం. మనుషుల మెప్పు కొరకు, మనుషులు మన గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఏమనుకుంటూ ఉన్నారు, రకరకాలుగా మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తోటి మనిషి యొక్క మెప్పు పొందడం కొరకు, లేక తోటి మనిషి మన గురించి మంచిగా అనుకోవడం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులను ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగి మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు తన సంఘమునకు ఎఫెసీ సంఘముకు రాస్తూ ఉన్నారు. అంటే మనుషులను సంతోషపెట్టమని చేయడం కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం బ్రతకాలి అనేది ఈ మాట యొక్క పరమార్థం. నిజముగా గొప్ప మాట ఈ మాట. ఎందుకంటే ప్రస్తుతము చాలా ఇబ్బందుల కారణం ఏంటంటే ఇదే. తోటి మనిషిని ఆనందింపచేయడం కొరకు ఇవేవో చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటాం. ఒక మనిషిని ఆనందం పెట్టడం కొరకు ఒక మనిషిని తిడతా ఉంటాం. ఒక మనిషిని తృప్తిపరచడం కొరకు ఇంకో మనిషిని కొడతా ఉంటాం, ఇంకో మనిషిని చంపుతూ ఉంటాం. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. అంటే ఏ మనిషికి ఎవరికి కీడు చేసినా చాలామంది చాలా కీడులు చేస్తుంటాము. ఆ కీడుల వెనుక, లేక ఆ చేసే తప్పు వెనుక, ఆ చేసే పాపం వెనుక, లేక తోటి మనిషికి చేసే కీడు వెనుక ఆలోచించినప్పుడు మ్యాక్సిమం ఉన్న కారణం ఏంటంటే ఇంకొక మనిషిని ఆనందపరచడం కొరకు, ఇంకొక మనిషి యొక్క ఆకలి నింపడం కొరకు, ఇంకొక మనిషి యొక్క అవసరం తీర్చడం కొరకు, ఇంకొక మనిషి యొక్క దృష్టిలో పడడం కొరకు ఏదో ఒక విధంగా ఇంకొక మనిషిని బాధ పెడుతూ ఉంటాం. అంటే మనుషుల కొరకు తోటి మనిషిని బాధ పెడుతూ ఉంటాం. మనం మనుషులముగా వ్యక్తి ఉంటాడు, ఆ మనిషికి బేసిక్గా అయితే ఈ మనిషిని తిట్టే అవసరం లేదు. అసలు ఈ ఎక్స్ అనే మనిషిని, ఈ పలానా వై అనే మనిషి తిట్టవలసిన అవసరం లేదు. కానీ తన ముందున్న లేక తనతో పాటు ఇంకొక మనిషిని ఆనందింపచేయడం కొరకు ఈ ఎక్స్ అనే మనిషిని ఈ పలానా మనిషి తిట్టడము, ఆ మనిషి ముందు ఈ మనిషి పొగడము, అలా చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ మనిషి యొక్క మెప్పు కొరకు. అయితే వాక్యం అంటుంది కదా, మనుషుల మెప్పు కొరకు మనము బ్రతకడము ప్రాముఖ్యము కాదు, లేక మనుషులను సంతోష పెట్టాలని బ్రతకడం ప్రాముఖ్యం కాదు, దేవుని సంతోష పెట్టడము ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు నిన్ను మెచ్చుకున్న మనిషి రేపు మెచ్చుకోకపోవచ్చు. ఈరోజు నిన్ను తిట్టుకున్న మనిషి రేపు నిన్ను తిట్టకపోవచ్చు. ఈరోజు నీతో పాటు ఉంటూ నీతో పాటు నవ్వుతున్న మనిషి రేపు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఇవాళ నువ్వు నచ్చిన మనిషి రేపు నువ్వంటే నచ్చకపోవచ్చు. ఓకే, ఎందుకంటే మనిషి కాబట్టి. ఆ మనిషి శాశ్వతము కాదు కాబట్టి మనిషి యొక్క ఉద్దేశాలు, సంతోషాలు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాట్ ఎవర్ ద ఫీలింగ్ ఇట్ ఈజ్, ఏ ఫీలింగ్ అయినా ఏది శాశ్వతము కాదు. అప్పుడే కోప్పడిన మనిషి అప్పుడే ప్రేమించవచ్చు. అప్పుడే నువ్వంటే ప్రేమ చూపించిన మనిషి అప్పుడే నువ్వంటే కోపం కూడా తెచ్చుకోవచ్చు. సో మనిషి అటువంటి వాడు. కనుక మనుషులను సంతోషపెట్టాలని చూసినప్పుడు మనకు నిరాశే ఉంటుంది. మనుషులను సంతోషపెట్టాలని చూసినప్పుడు మనకు నిరుత్సాహం మిగులుతుంది. ఎందుకంటే మనిషిని సంతోషపెట్టడం, సంపూర్ణంగా సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే 2024లో నీతో ఉన్న ఫ్రెండ్స్, ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ మేబీ దే లెఫ్ట్ యూ, దే మైట్ లెఫ్ట్ యూ. బికాస్ 24లో నువ్వు నచ్చిన మనిషికి 25లో నువ్వు నచ్చాలన్న రూల్ లేదు. ఒక బెస్ట్ ఫ్రెండ్ తప్పించి మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇప్పుడు మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయా పరిస్థితులు బట్టి. ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు మ్యాక్సిమం ఉంటాడు, అలా కూడా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా మారిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాడు నచ్చక, వాడు ఏదో మాట అన్నాడని చెప్పి, వాడు ఏదో అన్నాడని చెప్పి, వాడు ఏదో ఆ రోజు ఇవ్వలేదని చెప్పి, అది సంథింగ్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. కారణం ఏది ఏమైనప్పటికి కూడా ఈ రోజు నచ్చిన మనిషి రేపు నచ్చకపోవచ్చు. ఈవెన్ అమృతరాజున నేను నాతో 100 మంది ఉన్నప్పుడు 100 మందిని సంతోష పెట్టాలి అనుకోను నా మూర్ఖత్వం. ఎందుకంటే నేను పలానా మనిషికి నచ్చినప్పుడు ఇంకొక మనిషికి కూడా నచ్చాలి అనుకోని నా మూర్ఖత్వం. ఎందుకంటే ఏ మనిషి కూడా అందరినీ సంతోష పెట్టలేడు. కనుక ఆ క్రమంలో పడి, ఆ మనిషిని సంతోషపెట్టే క్రమంలో పడిపోయి నువ్వు దేవుని మర్చిపోతున్నావు, నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకంటే ఆ మనిషి కంటే గొప్పవాడుకున్నాడు, వాడు దేవుడు, ఆయన దేవుడు. కనుక ఆయన్ని మర్చిపోయి ఆయన నిర్లక్ష్యం చేసి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నువ్వు ఎంతమంది మనుషులను కూడగట్టుకున్నా అది వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడం చూడడం కంటే దేవుని చిత్తము లేక దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనం గమనిస్తూ ఉన్నారు. వారిని విషయంలో మనం గమనించినప్పుడు వారు కూడా కొంతమంది దేవుని సంతోషపెట్టారు, కొంతమంది మనుషులు సంతోషపెట్టారు. అయితే మనుషులు సంతోషపెట్టి నష్టపోయారు, దేవుణ్ణి సంతోషపెట్టి చిరకాలము నిలిచిపోయారు. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్ వెరీ మచ్, బాగా ప్రేమించే క్యారెక్టర్ నా మట్టుకు వాటిలో ఒకరు లోతు అనే మనిషి నా దృష్టిలో చాలా గొప్పవాడు. నా దృష్టిలో ఎందుకు అంటే సొదొమ గొమొర్ర అనేటువంటి పట్టణము భయంకరమైన పట్టణం, ట్విన్ సిటీ. They were the twin cities actually, like సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. అటువంటి పట్టణంలో భయంకరమైన పాపం ఉన్నది. సో వాళ్ళు వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ యవ్వన పురుషులందరూ కూడా వస్తారు. చివరి పిల్లవాడు కూడా వచ్చి, చిన్న వయసు వాడు కూడా వచ్చి పాపం చేస్తామని అనేటువంటి ఆ మనసుతో వారు వస్తారు. అంటే అంత భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా లోతు కుటుంబము పాపమును వారికి అంటుకోనివ్వలేదు. అంటే వారి చుట్టూ పాపం ఉన్నప్పటికీ, వారి చుట్టూ పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ, వారి చుట్టూ పాపం చేసే అవకాశం ఉంది. వారి చుట్టూ అనేక మంది వారిని ప్రేరేపిస్తుండవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పుడున్నారు, ఏ కాలం మారినా, యుగాలు మారినా తీరు ఒకటే, మనిషి తీరు ఒకటే. చెడువైపు ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంటాడు, తనతో కూడా కొంతమంది తీసుకెళ్తూ ఉంటాడు. అది మనిషి యొక్క నైజం. అక్కడ ఆ సందర్భంలో మనం గమనించినప్పుడు లోతుని బహుశా చాలామంది ఆకర్షించండి ఉండవచ్చు, తప్పు చేయడానికి, పాపం చేయడానికి. వాళ్ళ కుమార్తెను కూడా బహుశా వాళ్ళు ఆకర్షించని ఉండవచ్చు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అయితే ఎక్కడా కూడా వారు మనుషుల మాటలు నమ్మి, లేక మనుషుల మాటల కొరకు, లేక మనుషులు ఏమనుకుంటారో,
చాలా మటుకు ఇప్పుడు చాలామంది ఎందుకు తప్పు చేస్తావు అంటే, ఎందుకు వెళ్ళావంటే, అంటే ఏమని అనుకుంటారేమో వాళ్ళు అని చెప్పి మొహమాటం కొద్దీ వెళ్తారు కొంతమంది. కొంతమంది మొహమాటం కొద్దీ దొంగతనం చేస్తారు కొంతమంది మొహమాటం కొద్దీ ముందు తాగుతారు. బేసిక్ వీడికి ఇష్టం ఉండదు. అంటే ఆడు తాగకపోతే ఎక్కడికి ఫీల్ అవుతాడా అని చెప్పి సో కాల్డ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని కదా, మరి ఆ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ఫీల్ అయిపోతాడని చెప్పి వీడికి ఇష్టం లేకపోతే తాగేస్తాడు మంది. వీడికి ఇష్టం ఉన్న సిగరెట్ వాడికి ఇష్టం అని చెప్పి వాడు ఏం ఫీల్ అయిపోతాడా అని చెప్పి తాగేస్తారు. సో కాల్డ్ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారని చెప్పి ఏదో తిరుగుతూ ఉంటారు, తింటూ ఉంటారు, పనికి మన పని చేస్తూ ఉంటారు. అంటే ఎవరి కొరకు? మనిషి కొరకు. అంటే వాడు ఫీల్ అవుతారని చెప్పి చేస్తూ ఉంటారు. బేసిక్ వీడికి ఇష్టం ఉండదు ఈ పని, వాడు ఫీల్ అవుతారని చెప్పి వీడి తప్పు చేస్తూ ఉంటాడు. సో ఇలాగా మనుషులు మెప్పు కొరకు బతుకుతూ ఉంటారు చాలామంది. సో లోతు కూడా ఇక్కడ అక్కడ లోతు అంత పాపం చేసే అవకాశం ఉన్నా తను ఎక్కడ కూడా పాపాన్ని తన కుటుంబానికి అంటనవ్వలేదు. ఎందుకు బైబిల్లో రాస్తుంది కదా, లోతు నీతిమంతుడు అని చెప్పి బైబిల్లో ఒప్పుకుంటాం. బైబిలే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవడెన్నో వాగితే మనకేంటి? లోకం అందంటుంది లోతు గురించి, లోతు కుమార్తెల గురించి. బైబిల్ స్పష్టంగా అంటుంది లోతు నీతిమంతుడు అని చెప్పి. ఎందుకంటే తన యథార్థ జీవితం, తన యొక్క భక్తి జీవితము, తాను తన కుటుంబాన్ని తన బిడ్డలను కాపాడుకున్న ఆ యొక్క విధానము దేవుని నచ్చింది కనుక లోతు జీవితంలో గమనించినప్పుడు తన మనుషుల మెప్పు కోసం బ్రతకలేదు. మనుషులు ఏదో అనుకుంటారని బ్రతకలేదు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని బ్రతికాడు. కనుకే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక నా జీవితంలో మన జీవితంలో మనుషుల మెప్పు కోసం బ్రతకడం ప్రాముఖ్యం కాదు. దేవుని మెప్పు కొరకు బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. చచ్చినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎందుకంటే ఈ బ్రతుకిచ్చిన దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఈ ప్రాణం ఇచ్చిన దేవుని కోసం బ్రతకడం కంటే ఆఫ్టర్ ఆల్ మనుషులు ఇవాళ అంటే రేపు ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఎవర్రా అంటే 5 ఉన్నారా, ఇంకొకడు పలానా అమృతరాజు, ఒకడు పలానా, ఇంకొకరు ఇప్పుడు లేడు రా చచ్చిపోయాడు రా, లేడు ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు, పోయిన సంవత్సరం లేడు పోయిన సంవత్సరం చనిపోయి అంటారు. అంటే ఈ వాళ్ళ ఫ్రెండ్స్ రేపు ఉండకపోవచ్చు, ఈ వాళ్ళ బంధువులు రేపు ఉండకపోవచ్చు. బంధువులు మెప్పుకోరు. మరి మనుషులు అందరూ వస్తారు బంధువులు. నీకు ఇష్టం ఉండదు వెళ్ళడము, బంధువు ఏమనుకుంటాడా, చుట్టాలు ఏమనుకుంటారని చెప్పి వెళ్తూ ఉంటాం. కొన్ని పనులకి కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు సన్ని చచ్చి మానేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనక్కర్లేదు బేసిక్ అయితే. కానీ ఎక్కడ బంధువు ఫీల్ అయిపోతాడా, ఎక్కడ ఇంటికి వచ్చిన నాన్న ఫీల్ అయిపోతాడా, రాకరాక మా నాన్న ఇంటికి వచ్చాడు, వెళ్ళకపోతే మా నాన్న ఇప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళిపోతే మా నాన్న మళ్ళీ మొహం మార్చుకుంటాడు మా నాన్న చెప్పి మనుషులు మెప్పు కొరకు మానేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడి సన్నిధి కొరకు కొంచెం పక్కన పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. తెలుసు అది నీకు కరెక్ట్ కాదని, తెలుసు అలా చేయడం కరెక్ట్ కాదని, తెలుసు ఆ పని అలా చేయకూడదని చెప్పి, కానీ కేవలం మనుషుల మెప్పు కొరకు ఆ మనిషి ఏమనుకుంటాడని చెప్పి. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే నీ మనసు చెప్తూ ఉంటుంది నీకు, అరే కరెక్ట్ కాదురా, అక్కడికి వెళ్ళకూడదు, దేవుడు చెప్పాడు నీకు వెళ్ళకూడదు అంట అని మనసు చెప్పుద్ది నీకు. వేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేమంటావు అంటే కాదు నువ్వు పక్కన ఉండి దేవుడా ఒకసారి 2 నిమిషాలు పక్కన నువ్వు ఒక 2 నిమిషాలు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపో, నువ్వు మాట్లాడకు 2 నిమిషాలు, ఈ పనికి అని చూచేస్తాను నేను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడా నువ్వు నాకు వద్దు, నువ్వు నీతో పని లేదు, నాకు ఈడే ముఖ్యం, ప్రస్తుతం ఈ వేళ్ళే ప్రాముఖ్యము, ఈ మనుషులే ప్రాముఖ్యం అని చెప్పి దేవుని కూడా పక్కన పెడతా ఉంటాం. అది మన యొక్క జీవిత విధానం. అయితే బైబిల్ అంటుంది కదా, మనుషులను సంతోషపరచవలని కాక, మనుషులను సంతోషపెట్టాలని చూడకూడదు, కానీ దేవుని చిత్తమును జరిగించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మనం బ్రతకాలి. మనుషుల మెప్పు కోసం కాదు, దేవుని మెప్పు కొరకు మనం బ్రతకాలి. అది లోతులా బ్రతకాలి. లోతుకి అవకాశం ఉంది, పాపం చేసే అవకాశము, కానీ నా దేవుడు చూస్తున్నాడని తను నమ్మాడు కనుక మనుషుల మాట పట్టించుకోలేదు, కానీ దేవుని కోసం బ్రతికాడు కాబట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనం గమనిస్తే ఎవరు సౌలు, రాజైన సౌలు జీవితము దేవుని ప్రణాళికలో వాక్యం చదవట్లేదు, మాకు అంత తెలిసిన వాక్యం అన్నీ కూడా. సౌలు గురించి అంటారు కదా, దేవుడు సమయంతో అంటాడు, సమయంతో దేవుడు బాధపడతాడు. సౌలు నేను సదాకాలము రాజుగా ఉండాలనుకున్నాను, నేను చిరకాలము తన బిడ్డలు మన వాళ్ళు ఇలా అనుకున్నాను నేను. అంటే ఉదాహరణకి సౌలు, యోనతాను, మెఫీషోబెత్ అలాగనమాట. అది దేవుని గురించి ప్రణాళిక అనుకున్నాను.
కానీ వాడేమో ఇలా పాడైపోయి దేవుడు బాధపడుతుంటారు. విషయం ఏంటంటే ఎందుకు సౌలు దేవుడు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయాడంటే దేవునికేమో ఎక్కడో ఉంచాలనుకున్నాడు దేవుడు సౌలుని. ఉన్నతముగా చూశాడు దేవుడు సౌలు పట్ల, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు సౌలు పట్ల. కానీ సౌలు ఏంటంటే అక్కడ ఆగిపోయాడు. ఎందుకంటే సౌలు తన జీవితంలో 2 చోట్ల బాగా పడిపోయాడు తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ when the David was killing the Goliath, after that incident, గొలియాతుని దావీదు చంపిన తర్వాత, ఆ సందర్భం తర్వాత, ఆ ఇన్సిడెంట్ తర్వాత ద పీపుల్ వర్ ప్రైజింగ్, మనుషులు పొగుడుతున్నారు. దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. అంటే కొంచెం దావీదు గొప్పవాడు అన్నట్టు పొగుడుతున్నారు ఆ సందర్భాన్ని బట్టి. అఫ్కోర్స్ అక్కడ సరిగ్గా సందర్భాన్ని బట్టి చూసుకున్నప్పుడు అప్పుడు దాకా ఒకడు వచ్చి చంపేస్తాను నరికేస్తాను అంటున్నాడు. ఆ టైంలో ఎవడు ముందుకు రాలేదు. రాజు కూడా ఏం చేయలేకపోయిన స్థితిలో ఒక కుర్రోడు వచ్చి చంపినప్పుడు ఎవరన్నా పొగుడుతారు. సో పొగిడారు కదా అని చెప్పి దాని అర్థం నిన్ను తక్కువ చేసినట్టు కాదు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే రోజు బర్త్డే బాయ్ అంటాడు. బర్త్డే పోయినాడు, నీ ఇంటికి యథానికి కొన్ని పలుకుబడి బట్టి సీఎం గారు మీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు సీఎం గారు వచ్చారు కదా కాబట్టి నేను రాష్ట్రానికి సీఎం కదా అని చెప్పి కేక్ కట్ చేయడం కరెక్ట్ అయినా, లేదు ఆడితో కట్ చేయడం నేను సీఎం అని, అది కాదు కదా. బర్త్డే వాడిది, నువ్వు వచ్చింది గెస్ట్ అంతే. నీ పని ఏంటి అంటే కొంచెంసేపు వచ్చింది వెళ్ళిపోవడం, ఎంత గెస్ట్ అయినా అంతే కదా. నేను సీఎంని వాడితో కేక్ కట్ చేయించడం ఏంటి, అది కరెక్ట్ కాదు, అది నాన్ సెన్స్. అది బర్త్డే బాయ్ కాబట్టి ఆడే కేక్ కట్ చేయాలి. నువ్వు ఎంత సీఎం అయినా గెస్ట్ అంతే, జస్ట్ వచ్చావు ఏదో బంధువు కాబట్టి వచ్చి కేక్ ముక్క తినేసి వెళ్ళిపోవాలి అంతే, డ్రింక్ ఎత్తి తాగేసి కదా. అక్కడేదో జరుగుతుంది. దావీదప్పుడు చంపాలి కాబట్టి ఏదో పొగిడారు కొంచెం. దానికి సౌలు తను వేరుగా తీసుకునే దాన్ని అసూయ పెంచుకున్నాడు. అక్కడ మొదలైంది పతనం, సౌలు యొక్క పతనం. సరే మనుషులు ఏదో అన్నారులే, నేను పిలిచింది దేవుడు కదా. ఎందుకంటే సౌలు ఆఫ్టర్ ఆల్ ఒక యవనస్తుడు, బెన్యామీను గోత్రంలో పుట్టిన యవనస్తుడు, అందగాడు, రాజానుబాహుడు, అందగాడు, ఆయన మంచి ఫిజిక్స్ బాగుంది, అందగాడే. కాకపోతే గాడిదలు కాచుకునేవాడు, లేక మొత్తం మీద గాడిదలు కాచుకునేవాడు. అటువంటి వాడిని దేవుడు ఎన్నుకొని రాజుని చేశాడు. సో మనుషులు అలా అంటున్నప్పుడు ఇదే మనుషులు మెప్పుకొని బ్రతకడం అంటే ఇదే. మనుషులు అలా పొగుడుతున్నప్పుడు ఆ ఫోన్లో పొగుడుకుంటూ పడుకొని మనుషులు పొగుడుతున్నారు. నా దేవుడు కదా ప్రాముఖ్యము, నన్ను కూర్చోబెట్టి నా దేవుడు కదా, మనుషులంటే అన్నంత మాత్రం దిగిపోతానేటి, నా దేవుడు కదా దింపాలని అనుకోలేదు సౌలు ఇక్కడ. అలా అనుకోవడం నిజమైన విశ్వాసం. అలా అనుకోవడం దేవుని మీద ఆధారపడ్డాం. అలా అనుకున్నవాడే నిజంగా దేవుని మీద ఆధారపడినవాడు. సౌలు అలా అనుకోలేదు, భయపడిపోయాడు. మనుషుల మాటలు విని అసూయ పడిపోయి తర్వాత అందరూ మాట తెలిసింది చరిత్ర అంతా. ఇక్కడ ఏమైందంటే మనుషుల మాటలు విని ఏదో అనుకున్నాడు, అసూయ పెంచుకొని మొత్తం నానా పంచాయతీ జరిగి మాకు అంత తెలిసిన మాటలు ఇవన్నీ. ఇక్కడ సందర్భం ఏంటంటే మనుషుల మాటలు విని, మనుషుల యొక్క ఆ పొగిడింపులు విని తను లేని కొని తెచ్చుకున్నాడు ఇక సౌలు. అనుకోవచ్చు అక్కడ, అనుకోని మనుషుల్ని వాళ్ళ రేపు ఉంటారు. వాళ్ళ ముఖ్యమా దేవుడు ముఖ్యమా? వాళ్ళ మాట ప్రాముఖ్యమా దేవుడి మాట ప్రాముఖ్యమా? దేవుని మాటే ప్రాముఖ్యం. దేవుడు సెలవిస్తే కదా నేను దిగిపోయింది సింహాసనం నుంచి. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి సింహాసనం ఎక్కాను, అదే దేవుడు సెలవిస్తేనే నేను దిగిపోతాను అని అలా అనుకోవాలి. మనుషుల మాటలు విన్నాడు, మనుషుల మాటలు నమ్మి మనుషులు ఏది అనుకుంటున్నారని చెప్పి దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు, దేవునికి శక్తిని మర్చిపోయి అసూయ పెంచుకున్నాడు. తర్వాత అంత జరిగింది తెలిసింది. ఎందువల్లంటే మనుషుల మెప్పు, మనుషుల మాటలు, మనుషులను నమ్మి మనుషుల సంతోషపెట్టడం కొరకు తను ప్రయత్నం చేశారు. రెండవది అంతే, ఒక చోట బెల్లర్పిస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకా ఇవ్వలేదు, ఇంకా సిద్ధపరుస్తూ ఉంటారు. సమయాలు లేట్ అవుద్ది, ప్రవక్త లేట్ అవగానే తాను ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉంటారు, చెదిరిపోయిన ప్రజలను చూసి తన నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి
తనే వెళ్ళి ఆ బలి తను అర్పిస్తాడు. బేసిక్గా ఆ పని తనది కాదు, ఆ పని దేవుని సేవకుని పని దేవుని సేవకునిది, రాజు పని రాజుది. అయితే రాజు ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే మనుషులు చెదిరిపోతున్నారని చెప్పి, మనుషులు తన నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అక్కడ చేయాల్సింది ఎవరు? దేవుని సేవకులు. నీ పనేంటి? పరిపాలించడము. అది మర్చిపోతున్నాం మనం. అది మర్చిపోయి మనుషులను చూసి మనుషులు చెదిరిపోతున్నారు వాళ్ళని చూసి భయపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు సౌలు. కారణం ఏంటి? మనుషులను చూసి, మనుషులను నమ్మి, మనుషుల కోసము, మనుషులకు భయపడి. ఇక్కడ భయపడవలసింది ఎవరికి? దేవునికి. ఇదే మనము యెహోవా యందు భయభక్తులు కలిగిందుట తెలివికి మూలము. అది మర్చిపోతున్నాం. యెహోవా యందు భయభక్తులకు బదులు మనుషులకు భయపడుతున్నాం, మనుషుల మాటలకు భయపడుతున్నాం, మనుషుల నిందలకు భయపడుతున్నాం, మనుషులు అనే పొగిడింపులకి అలవాటు అవుతున్నాం, లేక ఏదేదో మనుషులకు మనం భయపడిపోతున్నాం. అదొకటి. ఆ మనిషిని చేసింది కూడా ఆ దేవుడే, నిన్ను చేసింది కూడా ఆ దేవుడే. తను భయపడవలసింది ఆ దేవుడికి. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన. ఎందుకంటే మనిషి పై రూపాన్ని చూస్తాడు. నువ్వు కారు మీద వచ్చావనుకో గారు అంటాడు, బండి మీద వచ్చావనుకో అమృతరాజు అంటాడు. కారు మీద వస్తే అమృతరాజు గారు, బండి మీద వస్తే అమృతరాజు అంటాడు. నడిచి వచ్చావనుకో ఎరా అమృతరాజు అంటాడు. అదే మనిషి, అమృతరాజులో తేడా లేదు. మనుషులు చూస్తే మనుషులో ఉంది. అంటే కారులో వచ్చావు కాబట్టి గారు వచ్చింది వెనకాల, బండి మీద వచ్చావు కాబట్టి జస్ట్ పేరు వచ్చింది అంతే, నడిచి వచ్చావు కాబట్టి యారా వచ్చింది. అదే మనిషి, ఇదే మనిషి, తేడా ఏం లేదు, చూసే చూపులో ఉంది. అది దేవుడు. ఆయన పై రూపం లక్ష్యం చేయవాడు కాదు, ఆయన నీ హృదయం లక్ష్యం చేస్తాడు ఆయన. గనుక మనుషులను సంతోష పెట్టవాలని చూడొద్దు, మనుషులను ఆనంద పెట్టాలని చూడొద్దు, మనుషుల కోసం బ్రతకొద్దు. ఎందుకంటే మనిషి శాశ్వతము కాదు. దేవుని కోసం బ్రతుకు. దేవుడే అన్ని విధాలుగా సాయం చేస్తాడు. దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు, ఎక్కడా విడిచిపెట్టడు. నువ్వు యథార్థంగా ఉండాలి. కానీ నేను చెప్పగలను ధైర్యంగా చెప్పి ఇప్పుడు దాకా ఈ క్షణం వరకు, రేపటికి కూడా ఈ క్షణం వరకు, రేపైనా సరే చెప్తున్నాను, అని ఎప్పుడు విడిచిపెట్టలేదు నన్ను. ఎప్పుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. ఆయనే నడిపించేవాడు, ఆయనే పోషించేవాడు. ఎందుకంటే మనుషులను పట్టించుకోను నేను, మనుషులను లక్ష్యం చేయను. మనుషులు ఏదనుకుంటారా అది అవి మారిపోతూ ఉంటాయి. అవి లైక్ పాసింగ్ క్లౌడ్స్ టైప్, సమయాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి శాశ్వతము కాదు. మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అలా ఉండవు. అక్కడ మనుషుల మాటలు కూడా అటువంటివే, అవి మారిపోతూ ఉంటాయి. అప్పుడే ఎరా అంటారు, అప్పుడే సార్ అంటారు, అప్పుడే గారు అంటారు. మనుషుల మాటలు మారిపోతాయి. సో మనుషుల మాటల కొరకు బ్రతకొద్దు, దేవుని కోసం బ్రతుకు. బ్రతికినప్పుడు బ్రతుకు బాగుంటుంది. సౌలు బ్రతకలేదు. సౌలు మనుషుల కోసం బ్రతికాడు. సౌలు పతనం అయిపోయాడు. లోతు దేవుని కోసం బ్రతికాడు, కానీ నీతి ముందుగా తీర్చబడ్డాడు. నోవహు జీవితాన్ని గమనించు. మనుషులందరూ తిట్టారు, ఏ పిచ్చివాడు రీడు, ఎర్రోటి రీడు. ఎందుకంటే అప్పుడే ఎవరు వర్షం తెలియదు. వస్తున్నాడు, రోజు వస్తున్నాడు, జలప్రలయం అంటున్నాడు, నాశనం అయిపోద్ది అంటున్నాడు. ఎవరు నమ్మట్లా, అందరూ నమ్ముతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, పిచ్చి పట్టింది అన్నారు. అరే ఏంటి, ఏం కడుతున్నాడు రాడు, బుర్ర ఉందాడికి, ఆ నోవగడికి అన్నారు. అరే పెద్ద వాడంటరా, పశువులకంటరా, అదంటరా, ఇదంటరా నవ్వారు. ఆడేంట్రా ఎప్పుడు చూస్తున్నా చెట్లు నరుక్కుంటూ ఉంటాడో, ఎందుకురా ఏట్రాడు అన్నారు. అరే ఇంతమందిని తిడుతున్నారు కదా, ఇంతమంది నన్ను హేళన చేస్తున్నారు, నాకు అవసరమా ఇది అని ఆగిపోయి ఉంటే అక్కడితోనే ఆగిపోతున్నాను. అయితే వారు ఎన్ని విధాలుగా తను ఎగతాళి చేసినా, హేళన చేసి మాట్లాడినా, నోవహు చూసిన మనుషుల వైపు కాదు, తనను పిలుచుకొని తనకు పని అప్పగించే దేవుని వైపు చూశాడు. కాబట్టే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కాబట్టే లోకమంతా నాశనం అయిపోయింది, తన కుటుంబం మాత్రము సజీవులుగా
నిలవబడింది. కారణము మనుషుల వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. నీ ముందే ఉంది ఏదైనా సరే, ఏదైనా మన ముందే ఉంటుంది. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుని మెప్పు కోసం బ్రతుకుతున్నావా, దేవుని మెప్పు కోసం బ్రతుకుతున్నావా? ఎవరో చూస్తున్నారు సాయం చేస్తున్నావా ఎవరికన్నా, లేక దేవుడు చూస్తున్నాడని సాయం చేస్తున్నావా? దేవుడు చెప్పాడని ప్రేమిస్తున్నావా, ఎవరో చూస్తున్నారని ప్రేమిస్తున్నావా? అర్థమవుతున్నా? దేవుడు చెప్పాడని సాయం చేస్తున్నావా, లేక రేపు పేరు వస్తుందని సాయం చేస్తున్నావా? ఏదైనా నీ చేతిలో ఉంది. ఇది మనుషుల మెప్ప, దేవుడి మెప్ప? గమనించు దేవుని బిడ్డ, మనుషుల మెప్పు కోసం వద్దు. మనుషులను సంతోషపెట్టాలని చూడవద్దు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడం అసాధ్యం. ఇప్పుడు నవ్విన వారు రేపొద్దున నవ్వుతారు, ఇప్పుడు ఏడ్చిన వారు రేపొద్దున నవ్వుతారు. జస్ట్ బ్లింక్ ఆఫ్ ఐస్ అనమాట. అలా 10 సెకండ్స్లో మనుషులు మారిపోతారు. 10 సెకండ్స్ అప్పుడు దాకా బాగుంటారు, అప్పుడే జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అంతే. సో అటువంటి మనుషులను సంతోషపెట్టాలని చూసి నువ్వు ఆ పోరాటంలో పడి, బైబిల్లో మంచి వాటి ఉంటుంది, ఫిలిప్పీయులు ఎక్కడ అంటాడు, పౌలు అంటాడు, ఈ జీవన పోరాటంలో పోరాడుతూ ఉంటావు. అంటే ఈ పోరాటంలో పడిపోయి అసలైన దాన్ని మర్చిపోతున్నాం. అదేంటంటే దేవుని సంతోషపెట్టాం. అది మర్చిపోతున్నాం. మనుషులు సంతోషపెట్టాలని చెప్పి ముందు తాగుతున్నావు, దేవుని బాధపడుతున్నావు. మనుషులు సంతోషపెట్టాలని చెప్పి ఒక మనిషి అసూయ పెంచుకున్నావు, దేవుని బాధపడుతున్నావు. మనుషులను సంతోషపెట్టాలని చెప్పి ఒక మనిషి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు, దేవుని బాధపడుతున్నావు. మనుషులను సంతోషపెట్టాలని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు, దేవుని బాధపడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు నీకు? ఎలా బ్రతుకుతున్నావు నీకు? దేవుని బిడ్డగా ఉన్న నీకు, వాక్యం తెలుసు నీకు, సన్నిధికి వస్తున్న నీకు ఎలా బ్రతుకుతున్నావు? ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? ఎవరి మెప్పు కోసం బ్రతుకుతున్నావు? ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎందుకంటే ఆ మనుషులు శాశ్వతం కాదు, ఆయన శాశ్వతం. ఆయన నిత్యము నీతో ఉండేవాడు, ఆయన నిత్యము నీ కోసం ఎదురు చూస్తున్నవాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఏ మనిషి నీ కోసం ప్రాణం పెట్టలేదు, ఏ మనిషి నీ కోసం ఎదురు చూడాడు. 2 రోజులు మాట్లాడడం మానే 3 రోజు ఆడే బ్లాక్ చేస్తాడు. ఆడవత్తర అవసరం అయితే వాడు వదలాడు అంటాడు. అదే మనిషి. అది ఆయన అయితే దేవారాత్రంలో నీకోసం తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ఆయన. అది ఆయన. ఇది మనిషి. అయితే ఈ మనిషి కోసము ఆయన పక్కన పెడుతున్నాం మనం. ఈ మనిషి మెప్పు కొరకు దేవుని సంతోషపెట్టడం మర్చిపోతున్నాం. గమనించండి. సౌలు మనుషులు మెప్పించాలని ఆశపడి దేవుని విడిచిపెట్టాడు, దేవుని చిత్తాన్ని కోల్పోయాడు. దేవుడు ఎక్కడో చూస్తున్నాడు. దేవుడు సౌలు ఇంకా ఉన్నతంగా చూస్తున్నాడు. సౌలేమో లోకం వైపు చూసి, మనుషుల వైపు చూసి, మనుషుల పేరు కావాలని చెప్పి చాలా మటుకు ఇదే చేస్తూ ఉంటాం. పేరు రావాలి మనకి, మన గురించి అది చెప్పుకోవాలి, మన గురించి అందరూ మాట్లాడుకోవాలి, మన గురించి ఊరంతా చెప్పుకోవాలి. అందుకు చేస్తూ ఉంటాం పనులు. మనుషులు మెప్పు. ఇప్పుడు నువ్వు 100 మంది భోజనం పెట్టావు కదా, అందరూ చెప్పుకుంటారు. రేపొద్దున్న పొరపాటును కొంచెం తూగుతూ మాట్లాడు, ఆ 100 మంది 1000 చెప్తారు నీ గురించి. మనుషులు ఏమో ఆడు ఎందుకులో ఎవరికి అనవసరం. అక్కడ ఏమో బహుశా బీపీ డౌన్ తోలొచ్చు నువ్వు, లేక షుగర్ ఎక్కువ తోలొచ్చు నువ్వు, ఏదో జరిగి ఉండొచ్చు. అది ఎవ్వడికి అనవసరం. 100 మంది పెట్టి మర్చిపోతారు. అప్పుడు దాకాము రావు చాలా గొప్పడు 100 మంది భోజనం పెడుతుందని అంటారు. అదే మనిషి పొరపాటు నన్ను ఎక్కడో చూస్తాడు నన్ను, అదే మనిషి మరలా అదే నోడుతా అంటాడు మరలా. ఎందుకంటే మనుషుల మెప్పు శాశ్వతము కాదు, మనుషులు ఇచ్చే పేరు శాశ్వతము కాదు. దేవుని మెప్పు అవసరము, దేవుని చిత్తంగా బ్రతకడం అవసరం మన జీవితాల్లో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మన జీవితంలో మనం ఆయన కోసం బ్రతకాలి. మనుషుల మెప్పు కోసం కాదు, దేవుని మెప్పు కోసం బ్రతకాలి. సౌలులా కాదు, లోతులా బ్రతకాలి. సౌలులా కాదు, నోవాహులా బ్రతకాలి. వారు మనుషుల కోసం బ్రతకలేదు, దేవుని కోసం బ్రతికారు. నీతి మంతులుగా తీర్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. ప్రార్థన నీకే వినిపించండి, గమనించండి, అడగండి దేవుణ్ణి. అయ్యా నా జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా ఇంతకాలము తండ్రి నేను మనుషుల మెప్పు కోసం బ్రతికానయ్యా,
మనుషులు ఏదో అనుకుంటారని చేస్తాను, ఏదో అనుకుంటారని వెళ్ళాను, ఏదో అనుకుంటారని తిన్నాను, ఏదో అనుకుంటారని తాగాను, ఏదో అనుకుంటారని చెప్పి మాట్లాడాను. అయ్యా నన్ను క్షమించండి తండ్రి. ఇకనైనా ఎవరో ఏదో అనుకుంటారని కాదు, నీకేమనుకుంటున్నది నాకు ప్రాముఖ్యమయ్యా. అలా బ్రతికే భాగ్యం నాకు దయచేయండి తండ్రి. నీకు ఇష్టమైందా లేదా, ఇది నీకు ఇష్టమా కాదా అని తెలుసుకొని బ్రతికే భాగ్యం దయచేయండి తండ్రి. నేను ప్రార్థించాను. ఎందుకంటే చాలాసార్లు ఇది వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో, ఈ మాట వల్ల నచ్చుద్దో నచ్చదో, ఈ డ్రెస్ వల్ల నచ్చుద్దో నచ్చదో, ఇలా వెళ్తే వాళ్ళు నచ్చుద్దో నచ్చదు అని చెప్పి చాలాసార్లు మనం వదిలేసుకున్నవి చాలా ఉన్నాయి. వాళ్ళకి నచ్చదు అని చెప్పి నీకు ఇష్టమైన చీర కూడా కట్టుకుని రోజులు ఉండొచ్చు బహుశా, అంటే ఆ మనిషిని సంతోషపెట్టాలని చెప్పి. మరి దేవుడు అంతలోకి అయిపోయాడు మన జీవితాల్లో. అంటే దేవుడు లేకుండా నువ్వు ఎంత బ్రతుకుందా నీకు? ఇప్పుడు దేవుని, అయ్యా నీకు ఇష్టమా తండ్రి, అయ్యా ఈ పని నీకు ఇష్టమా, అయ్యా ఇది నేను ఇలా నేను వెళ్ళొచ్చా, ఇలా నేను ఒక్కసారి దేవుని అడిగావా? ఆలోచించు ఒకసారి. దేవుని బిడ్డ ఎలా ఉన్నాం మనం, ఎలా జీవిస్తున్నాం, ఇన్ని సంవత్సరాల భక్తి ఏమవుతుంది మన జీవితాల్లో? ఎలా బ్రతుకుతున్నాం, ఎవరి మెప్పు కోసం బ్రతుకుతున్నాం? ఇవాళ నీవు కనుక నేను కనుక ఇప్పటికీ ఒకవేళ మనం మనుషుల మెప్పు కోసం బ్రతికితే ఇదే అనుకూలమైన సమయం మార్పు చెందడానికి, ఇదే అనుకూలమైన సమయం మనల్ని మనము సరి చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన చూస్తున్నాడమ్మా, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనిషిలా కాదు. మనిషి ప్రేమిస్తే అవసరం ఉంటే ప్రేమిస్తాడు, మనిషి ప్రేమిస్తే అవకాశం ఉంటే ప్రేమిస్తాడు, మనిషి ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తాడు. అయితే ఆయన అలా కాదు. ఆయనకు ప్రేమకు కారణం లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు అవధులు లేవు. అటువంటి దేవుని ప్రేమను మనం చాలాసార్లు కాళ్ళదన్ని మనుషుల ప్రేమ కోసం పోరాడుతూ ఉన్నాం మనం. కనుక ప్రార్థన చేద్దాం. అడిగిన దేవునయ్యా నా జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా మనుషుల మెప్పు కోసం కాదు కానీ నీ మెప్పు కొరకు, నీ చిత్తం మా బ్రతుకులో నెరవేరడం కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. ఆ రీతిగా బ్రతకాలయ్యా, మేము ఆ రీతిగా జీవించాలి తండ్రి. ఆ భాగ్యం మాకు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు చెప్పిన వాక్యం బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మనుషుల మెప్పు కోసం కాదయ్యా, నీ మెప్పు కొరకు మేము బ్రతకాలి. ఆ భాగ్యం మాకు దయచేయండి. వాక్యం వారిని దీవించండి, వారిని కాచి కాపాడమని మీ సహాయం కోరుకుంటూ ముందున్న నుంచి అప్పగించుకుంటూ తండ్రి మరొకసారి నీకు రాక ఆలస్యం అయితే మరొకసారి ఈ విధంగా వాక్యం పంచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మీద దీవించగాక. ఆమేన్.